ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్జే దొర మృతి పట్ల హైదరాబాద్ పోలీసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హెచ్జే దొర మృతికి సంతాపంగా హైదరాబాద్ సిపి సజ్జనార్ పోలీస్ సిబ్బంది 2 నిమిషాలు మౌనం పాటించారు. ఏపీ పోలీసు వ్యవస్థలో హెచ్జే దొర కీలక పాత్ర పోషించారని, పోలీసులకు ఆయన రోల్ మోడల్ అని సజ్జనార్ కొనియాడారు. మావోయిస్టు ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు డీజీపీగా బాధ్యతలు చేపట్టి వారి అణచివేతలో కీలక పాత్ర పోషించారన్నారు సజ్జనార్. CISF మాజీ డీజీపీ, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, అట్లానే దేశ చరిత్ర చూసిన ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్ హెచ్జే దొర గారు లేరంచిపోవడానికి నాకు చాలా విషాదం అనిపిస్తుంది. చాలా సార్ ఫ్యామిలీ కూడా నేను ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేస్తూ, సారు 96 నుంచి 2002 దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డీజీపీగా పనిచేశారు. చాలా కీలక పోస్టులో 1965 చెందిన ఐపీఎస్ ఆఫీసరు, ఈ ఒక హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్గా, అట్లానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్, వరంగల్ చాలా చోట్ల కూడా పనిచేయడం జరిగింది, కృష్ణా డిస్టిక్లో. అట్లానే ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్గా, ఎండి ఏపీఎస్ఆర్టీసీగా, తర్వాత క్లిష్ట సమయంలో పీక్ మావోయిజం ఉన్నప్పుడు రాష్ట్ర డీజీపీగా నియమించబడారు. అప్పటి నుంచి చాలా సక్సెస్ఫుల్గా 6 సంవత్సరము ఈ ఒక రాష్ట్రాన్ని ముందుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని నడిపించారు. 1996లో ఆదిలాబాద్, సిర్పూర్, కాగజ్ నగర్లో మావోయిజం ద్వారా చాలా ఒక బ్రూటల్ అటాక్ కావడం జరిగింది. 16 పోలీస్ ఆఫీసర్స్ అమరవీరులు అయినారు. అప్పుడు సార్ ఛార్జ్ తీసుకున్నారు. తర్వాత ఎంతోమంది ఆఫీసర్స్కి గైడ్ చేస్తూ చారిత్రాత్మక నిర్ణయాల్ని, ఇనిషియేటివ్స్ని తీసుకొని ఈ ఒక మావోయిజంని అణిచివేత చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. సార్ తీసుకున్న కొన్ని నిర్ణయం వల్ల, కఠిన నిర్ణయం వల్ల ఈరోజు ఈ రాష్ట్రము, దేశము చాలా పీస్ఫుల్ అని చెప్పడం నాకు చాలా సంతోషంగా, గర్వంగా అనిపిస్తుంది. సార్ ఒక తీసుకున్న నిర్ణయం వల్లనే ఈరోజు చాలా మనం ఈ మావోయిజంని అరికట్టగలిగాను. నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి సార్ ఫ్యామిలీకి ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను.